వెల్కమ్ టు పద్మమోహన టీవీ అవార్డ్స్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు? వివేక్ నా పేరు. థ్యాంక్ యూ వివేక్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్ అండ్ ప్యాట్స్ మీడియాకి పద్మమోహన అవార్డు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఈవెంట్? సూపర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనం ఎవరిని కలిసాను కానీ మన దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు నువ్వు ఈ డ్రెస్ వేసుకో, లేకపోతే ఇలా చేయి, ఇలా ఉండు, ఇట్లుండని చెప్పేసి మన లోపాలు మాట్లాడుతుంటారు. అదర్వైజ్ మనకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఎవడు మనల్ని పిలిచి నువ్వు బాగా చేస్తావు పృథ్వీ, నువ్వు బాగా మాట్లాడతావు, బాగా చేయగలుగుతావు అని చెప్పి ఎవరు చెప్పరు. అట్లాంటి చెబితే, అట్లాంటి ప్రోత్సాహం ఎవరైనా ఇస్తే వాళ్ళ లైఫ్లో ఎదిగిపోతారు, వాళ్ళు ఎదుగుతారు, ఇంకో నలుగురు ఎదగనిస్తారు. ఆ ప్రోత్సాహం పద్మమోహన అండ్ ప్యాట్స్ మీడియా ఇస్తుంది. సో వెరీ హ్యాపీ ఇక్కడ ఉన్నందుకు. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? మాకు ఇప్పుడు టీవీ9లో చూస్తున్నాం మేము, ఒక టాప్ ఛానల్లో. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అసలు మీ జర్నీ? నేను ఈటీవీలో స్టార్ట్ చేశాను. ఈటీవీ అండ్ హెచ్ఎం టీవీ, తర్వాత టీవీ9 నెట్వర్క్లోనే టీవీ1, ఇప్పుడు టీవీ9. ఎలా అనిపిస్తుంది టు బి పార్ట్ ఆఫ్ దిస్, అంటే ఒక పెద్ద వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఛానల్లో? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అసలు? సూపర్ ఉంటుంది బాస్. నాకు తెలిసి మీడియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, వాళ్ళందరి టార్గెట్ ఏదై ఉంటుంది? టీవీ9లో పనిచేయాలి. అదొక అల్టిమేట్ గోల్. న్యూస్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మా టీవీ9 కరెక్ట్గా బంజారా హిల్స్లో స్టార్టింగ్లో ఉంటుంది, నీకు తెలుసుగా టీవీ9 ఆఫీసు. అట్లా వెళ్ళేటప్పుడు బైక్లో ఉన్నా, కారులో ఉన్నా సరే, మా ఆఫీస్ సైడ్ ఇట్లా చూస్తారు, బా టీవీ9 రా, ఒక్కసారన్నా కొద్ది రోజులైనా ఎప్పుడైనా టీవీ9లో చేయాలరా, అది మన టార్గెట్ అని పెట్టుకుంటారు. అదే డ్రీమ్ అది. సో కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టీవీ9లో చేయడం, ఆ స్టేజ్లో ఉండడం, ఇంతమంది నాకు అభిమానులు లేకపోతే ప్రేక్షకులు ఉండడం, ఇవాళ మీరు పిలిచి ఇలా చేయడం, వెరీ హ్యాపీ. టీవీ9లో మెయిన్ స్ట్రీమ్ మీడియా పైన చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి కదా, యాంకర్స్ పైన కానీ ఛానల్స్ పైన కానీ. అవన్నీ మీ వరకు వస్తుంటాయి ఆ నెగిటివ్ కామెంట్స్? మీ ఛానల్స్ని అనడము, మిమ్మల్ని అనడము? మా దాకా వస్తుంటాయి. మా దాకా ఎందుకు రావు? ఖచ్చితంగా అన్నదే మమ్మల్ని కాబట్టి కంపల్సరీ మా దాకా వచ్చేస్తూ ఉంటాయి. బట్ అది కామన్ బాస్. వివేక్ అన్నావు కదా, ఇప్పుడు మహాత్మా గాంధీ, అంబేద్కర్, నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి, పెద్ద వాళ్ళనే అంటూ ఉంటారు. ఇది కామన్. ఇక అన్నిటినీ అయితే అందులో ఏమైనా సద్విమర్శలు ఉండి బాగున్నాయి ఉంటే మనం తీసుకుంటాం. లేదు అంత పిచ్చి పిచ్చి కామెంట్స్, లేదా పిచ్చి పిచ్చి మాటలు ఉంటే పక్కన పెడుతూ ఉంటాం, అంతే. మీరున్న ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న యంగ్స్టర్కి మీరు ఇవ్వాలనుకుంటున్న సజెషన్ ఏంటి? ఏమో సజెషన్స్ మనం ఏమీ ఇవ్వము, సలహాలు ఇవ్వడం మనతో కాదు. ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ త్రూ మీరు నేర్చుకున్న లెసన్స్ అనుకోవచ్చు, సజెషన్స్ అనకన్నా కూడా. ఇంకా రావాలనుకున్న వాళ్ళకైతే ఎవరైనా రావచ్చు. టాలెంట్ ఉండి చేయాలి, చేస్తాను, గెలుస్తానన్న కసి ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. బట్ కాకపోతే ఒకటే నేను చెప్పేది, ఎవరు దేనికి పనికొస్తారో తెలుసుకోవడం నెంబర్ 1 పాయింట్ ఇన్ అవర్ లైఫ్. మనకి ఏ కెపాసిటీ ఉంది, మనం వ్యవసాయం చేస్తామా, వ్యాపారం చేస్తామా, మీడియాలోకి వస్తామా, సినిమాలోకి వెళ్తామా, లేదా ఇంకా జాబ్ చేస్తామా? కెపాసిటీ తెలుసుకుంటే నిజంగానే నాకు మీడియాలోకి రావాలి, నా దగ్గర అది ఉంది స్కిల్ అని అనుకుంటే హాయిగా రావచ్చు. కింద మీద పడి వెనక ముందో వచ్చేస్తారు ఎవరైనా. మీడియాలోకి రావాలంటే ఉండాల్సిన మెయిన్ స్కిల్ ఏంది ఒక పర్సన్కి? బాగా మాట్లాడడం నెంబర్ 1. ఎక్కువ మాట్లాడడం. ఇప్పుడు మన ఊళ్ళలో ఉంటారు కదా, మాడు సోది గారు రా బాబు, వాడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, ఆడు చాటర్ బాక్స్ రా బాబు అంటారు అని అంటారు. లేదా ఒక లేడీ ఆమె ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది అంటారు. అది యాక్చువల్లీ ఫస్ట్ క్వాలిటీ. అది నువ్వు ఫ్రెండ్స్కి నువ్వు విసుగు తెప్పిస్తున్నావు, నువ్వు అసలు నువ్వు పరేషాన్ చేస్తున్నావు వాళ్ళని అంటే అది ఫస్ట్ క్వాలిటీ. నెంబర్ 1 బాగా మాట్లాడాలి. వాళ్ళు అంటే అది ఫస్ట్ క్వాలిటీ. అది ఫస్ట్ క్వాలిటీ. సెకండ్, ఇంకా పాలిటిక్స్ అయినా, స్పోర్ట్స్ అయినా, సినిమా అయినా, బిజినెస్ అయినా, ఏమైనా కానీ కొంచెం అవేర్నెస్ ఉండాలి, కొంచెం తెలిసి ఉండాలి. తర్వాత యాజ్ యూజువల్ ఇంకేంది కమ్యూనికేషన్ స్కిల్, స్పాంటెనిటీ, ఇవి కలవాలి. అంత ఈజీ కాదు, నేను ఈజీగా చెబుతున్నాను కానీ అవైతే అంత ఈజీ అయితే కాదు. సూపర్ సార్, మీరు ఇచ్చిన సజెషన్స్ ఉపయోగపడితే అనుకుందాం. మీరు సజెషన్స్ అని ఇవ్వాలనుకుంటేనే ఇచ్చేసినారు, సూపర్ సజెషన్స్. అవి కొంతమందికి ఉపయోగపడతాయి అనుకుందాము, ఆశిద్దాం ఉపయోగపడితే అని. అదే నా బాధ ఏంటంటే నేను సలహాలు తీసుకోను, ఉచితంగా ఇచ్చేవి తీసుకోను. ఎవరైనా నేను అడిగితే ఇస్తా, తీసుకుంటాను. కాబట్టి అందుకే ఎవరికి నేను ఇవ్వను. మీరు జనరల్గా టీవీలో చూస్తే మీరు చాలా సీరియస్ ఉంటారేమో అనుకుంటాం, కానీ మీరు ఇక్కడ అసలు లేరు బయట. అలా నిజ స్వరూపం ఇది భయ్య మనది, అసలు యాంగిల్ ఇది. మొత్తానికి ఈరోజు బయట పెట్టారు. ఇంత ఫన్నీగా ఉంటా బయట, కాకపోతే టీవీలో సీరియస్ ఉండాలి కాబట్టి అక్కడ మెల్లిగా ఆ పాత్ర, ఆ క్యారెక్టర్ పోషిస్తే కానీ బయట మొత్తం జోవియల్, మనం ఫన్నీ. మరి అన్కంఫర్టబుల్ అనిపిస్తుందా మరి అక్కడ? టీవీ9 యాంకర్ పృథ్వీ నిజ స్వరూపం బయటపడింది, ప్యాట్స్ మీడియా సాక్షిగా ఆయన అసలు యాంగిల్ ఇది అని మీరు చెప్పొచ్చు.
మరి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందా దీనికి ఇంత డిఫరెన్స్ ఉంది ఆ ఫ్రిక్షన్ వల్ల మన అన్కంఫర్టబుల్ లేదంటే కష్టం అనిపిస్తుంటుందా? ఏంది మా జాబ్ అంటున్నారా? ఇక్కడ మీరు రియల్ ఎగ్జాక్ట్లీ నో 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 అస్సలు అనిపించదు. అదంతే. మనం ఇప్పుడు సింపుల్ నాన్నతో ఒకలాగా మాట్లాడతాం, ఫ్రెండ్స్తో ఒకలా మాట్లాడతాం, టీచర్స్తో ఒకలా మాట్లాడతాం, రోడ్డు మీద ఒక అన్నోన్ పర్సన్తో ఒకలా మాట్లాడతాం. అది ఎట్లానో ఇది అట్లానే, అంతే తప్ప ఇందులో అందులో అఫ్ కోర్స్ దాంట్లోకి వెళ్ళగానే మనకు మూడ్ మారిపోతుంది కాబట్టి ఇది రాదు రాదు అట్లా జోవియల్గా నవ్వుతూ ఉండాలని మాత్రం మనకి ఎందుకు అనిపించదు. అసలు అది ప్రాబ్లమే కాదు. మరి ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఇలాంటి రోల్కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎలాంటి రోల్ అంటే ఇట్లా జోవియల్గా ఇలా ఉంది 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 ఉండాలి అనుకుంటున్నాను. ఇంకా ఎప్పుడూ ఓ దగ్గర ఆగిపోవద్దని నేను అనుకుంటా. మీడియా కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అంతే. విసుకొచ్చినప్పుడు ఆపేస్తారా? ఒకే రకమైన పని ఒకే పని ఎప్పుడు చేస్తూ ఉండొద్దు. ఏళ్ళకేళ్ళు చేస్తూ ఉండొద్దు, మారుతూ ఉండాలి. ఏం మారుతున్నా ఎట్లా మారుతున్నాం అన్నది తెలియదు. మళ్ళీ మీకు మీ ఆఫీస్లో మీకు ఇబ్బంది అవుతుండొచ్చు, మళ్ళీ మారుతానని చెప్తున్నారు. ఆఫీస్ మారను, పని మారుస్తూ ఉంటాను. ఆఫీస్లోనే వేరే పని మారుస్తారు. అంతే అంతే అంతే. చేసిన పొట్ట కొట్టేటట్టు. అయ్యో లేదు లేదు, వాళ్ళకి అంటే మీకు క్లారిటీ ఇస్తున్నా ముందే, మళ్ళీ వాళ్ళు తప్పుగా అనుకోవద్దు అనేసి. వాళ్ళు ఏమనుకోరు, నేను చెప్పేది కరెక్ట్ అని కూడా వాళ్ళు అనుకుంటారు. పని మనం వేరే చేయాలని నేను అంటాను. ఒకే పని అయితే చేయొద్దు. లేదు ఒకే పని దొరికితే చచ్చినట్టు నువ్వు అదే పని చేయాల్సి వస్తే అట్లీస్ట్ ఆ రోజు చేసే పనిలో ఏదైనా కొత్తదనం చూపించు, అంతే. అది నా థియరీ. క్రియేటివిటీ పెట్టాలి. రోజు నిన్న చేసినట్టు కాక లాస్ట్ ఇయర్ చేసినట్టు కాక ఈసారి ఏమైనా మార్పు చేయాలి అని చూడాలి, అంతే. సూపర్ సూపర్ అన్న, చాలా బాగా అనిపించింది. సార్తో స్టార్ట్ చేసి అన్నతో నేను చేయబుద్ధి అయింది. సూపర్. యా నైస్ స్పీకింగ్ విత్ యు. నేను గాని యాక్చువల్లీ మన లెఫ్ట్ ప్రొఫైల్ బాగుంటది. నాది కూడా ఉండాల్సింది యాక్చువల్లీ. అంటే నీ కంఫర్ట్ ని చూసుకున్నావు. మరి ఫస్ట్ మా చూసుకోవాలి కదా. ఓకే ఓకే అన్న, సూపర్ నైస్ స్పీకింగ్ విత్ యు.